హాయ్ అండి. ఈరోజు బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నాం. కావాలి బీరకాయ కోసి పెట్టుకున్నాము. కోడిగుడ్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాం. అన్ని కోసి పెట్టుకున్నాము. ఆయిల్ వేయాలండి. గిన్నె పెట్టుకున్నాము. స్టవ్ ముట్టుకున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఏమ్మా 3 కేజీలు ఆయిల్ ఏమ్మా ఆయిల్ వేయడం కదా. జీలకర్ర పొడి వేసుకుంటున్నాం. చూడండి, జీలకర్ర పొడి వేసేసాము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాం. అంటే ఆయిల్ కొంచెం కాగింది. ఉల్లిగడ్డ కదా అయ్యమ్మాయి ఉల్లిగడ్డ కాయి కొంచెం గడ్డమ్మా ముందుగానే పచ్చిమిర్చి చేయమ్మా. పచ్చిమిర్చి చేసుకున్నాము. కొంచెం కలుపమ్మా. 2 రోజులు కొంచెం ఆగని అమ్మా. చూడమ్మా, పసుపు వేయమ్మా. బీరకాయ వేయమ్మా. ఇది మొత్తం ఈ ఆయిల్ ముక్క మొత్తం పట్టాలి. బాగా ఉప్పేద్దాము. గడ్డి అమ్మకి మూదిడమ్మా. మూతి ఏం కొంచెం మూతి ఇచ్చాక కారం వేద్దామమ్మా. పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం తక్కువ వేస్తాం. ఓకే అమ్మా, చాలు. మూతి అమ్మ కొంచెం అట్టాయిలను కొడుకులు కొట్టాయమ్మా. కొట్టినా గుడ్లు ఇప్పుడు కొడుకులు ఏదో కొంచెం గట్టి అమ్మ. నాకు వెయిట్ ఉంటే గాలి అనేది బయట రాకుండా తొందరగా ఉడుతుంది కూర. జస్ట్ మన 10 నిమిషాలు 5 నిమిషాలు ఉడిపోతుంది. మా పిల్లలు బాగా ఇష్టం ఇది. కోడిగుడ్డు బీరకాయ అంటే ఎక్కువ ఇష్టం. దీంట్లో ఇంకోటి పాలు కూడా పోసుకోవచ్చు. పాలు మా పిల్లలు తినరు కాబట్టి మా కోడిగుడ్డు తింటాం. ఈ కోడిగుడ్డు అంటే అందరికి ఇష్టం కాబట్టి వాళ్ళ పిల్లలు మాట్లాడుకుని తినేస్తారు. అంటే చిన్నపిల్లలు అంటే అట్లా, పెద్ద పిల్లలు అయ్యాలి ఇష్టం తినచ్చు. పెద్దోళ్ళు అయిపోయారు. ఈ బీరకాయ కర్రీ కోడిగుడ్డు అంటే నా బిడ్డకి చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే నా బిడ్డకి అంత ఇష్టం. ఇది పాలు పోసిన బీరకాయ కర్రీ. మీరు ఏనుకోవద్దు. ఈ చేయి నాకు పని చేయదు. లెఫ్ట్ హ్యాండ్, ఓన్లీ రైట్ హ్యాండ్ పని చేస్తుంది. అందుకే మా మిస్సెస్ పక్క నుండి నా పక్క నుండి చిప్పుడు చేస్తా ఉంటుంది. కొద్దిగా మసాలా ఏమో కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఎంత బాగుందంటే కానీ స్మెల్ అది బాగుంది. ఈ దిట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగో అమ్మ అట్లా కొత్తిమీర అందుకమ్మ. ఈ కర్రీ కూడా ఇష్టం ఉండొద్దు. పుట్టిపిల్లాడుతుండాలి. జొన్న రొట్టెకి, గోధుమ రొట్టెకి బాగా ఉంచండి. కొత్తిమీర అమ్మ కొంచెం రైట్. మనం కొత్తిమీర వేస్తున్నాం. రైట్, కొత్తిమీర చేద్దాము. కొంచెం దిగ్గమ్మ. అమ్మాయి కర్రీ దగ్గరకు వచ్చేసింది. సిమ్లో పెట్టాము. కొంచెం సిమ్లో పెట్టాం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది కర్రీ కూడా. అంత మెత్తగా కాదు. స్టవ్ గిన్నె మన బీరకాయ కూడా అయిపోవచ్చిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.